విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మిగతా పెద్దలకు అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సాంగ్ లాంచ్, టీజర్ లాంచ్కి అతిథిగా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు తెలుసు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది అనేది. సతీష్ మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాప హీరోయిన్గా ఒక సినిమా అనుకుంటున్నామంటే అని చెప్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేనే మొత్తం విని మాట్లాడడం జరిగింది. ఇలాంటి కథలు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు, రావట్లేదు యాక్చువల్లీ. ఇలాంటి కథలు ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానీ, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, అలాంటి డైరెక్టర్స్, అలాంటి సంస్థల్లో మాత్రమే వచ్చేవి ఇలాంటి సినిమాలు. తర్వాత ఇక మారిపోయింది అంతా. మొత్తం బిల్డప్స్, ఆర్ఆర్ ఇవే ఉంటున్నాయి సినిమాల్లో. వాటితోనే వస్తున్నాయి తప్ప ఒక కుటుంబ కథలు కానీ, ఒక పల్లెటూళ్ళలో కథలు కానీ, మన కథలు కానీ, అంటే మనం ఎలా పెరిగాము, మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఇలాంటివి సినిమాల్లో రావడం అసలు టోటల్గా ఆగిపోయింది. ఇలాంటి కథ విన్న తర్వాత నేను ఫస్ట్ చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మంచి కథ కదా, బాగుంటుంది, పాప కెరీర్లో ఇలాంటి సినిమా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను పాపకి ఓ సినిమా వచ్చింది, నువ్వు చేయాలి, చేసేనానా అని చెప్పాను. తను ఏంటి అని అడిగి, నీకు అంత అనవసరం, నువ్వు చెయ్యి, మంచి సినిమా బాగుంటుంది, నీకు ఎప్పుడైనా రేపొద్దున నువ్వు ఒకవేళ ఒక 100 సినిమాలు చేసినా సరే ఈ సినిమా నీకు గుర్తుంటుంది, ఒక మంచి కథ. ఎందుకంటే సినిమా స్టోరీ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. అందువల్ల నేను ఈ సినిమా, నేను కానీ మా అబ్బాయి కానీ, మా పాగ్మన్ ఎవరన్నా ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తను అడిగాడు కాబట్టి చేయమని చెప్పాను. ఈ సినిమా చాలా ఎన్నో కష్టాలకి ఓర్చి, కోమలి గారు ఎస్పెషల్లీ, కోమలి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. తను ఫోక్ సింగర్గా మనందరికీ తెలుసు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను తీశాను. మిగతా పనుల కంటే కూడా చాలా కష్టమైన పని సినిమా తీయడం, పూర్తి చేయడం, జనాల్లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు, చాలా ఉంటాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటికీ ఓర్చుకొని ఒక ఆడకూతురు తను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారండి. సతీష్ గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తన కళని కూడా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సతీష్ అండ్ కోమలి గారు ఇద్దరికి కూడా. ఆ దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నారమ్మా మీకు. అండ్ అయ్యో, నాకు అనిపించింది ఒకటే, తను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏదో డబ్బు సంపాదించాలని, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని కాదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనో, ఆ చుట్టూ ఊళ్ళో ఉన్న కథను చూసో, ఇలాంటి కథ జనాల్లోకి వెళ్ళాలి, ఈ కథ తెలియాలి, జనాలకి ఇలాంటి కథలు తెలియాలి, నాన్న గొప్పతనం తెలియాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తను ఈ సినిమా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. నాన్న అంటే మనం ఎంతవరకు చూస్తున్నాము, ఎలా చూడాలి, నాన్న గొప్పతనం ఏంటనేది ఈ సినిమాలో తెలుస్తుందండి. డెఫినెట్గా 2000 బిఫోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం అంతా ఇందులో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచంలో నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి తెలియదు నాన్న పోయిన తర్వాత కూడా ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏ కష్టాలు పడ్డాడు అనేది. ఈ సినిమా చూస్తే ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా ద్వారా మనకి తెలిసిపోతుంది. మనకి రియల్ లైఫ్లో తెలియంది సినిమా ద్వారా తెలుస్తుందండి. అండ్ నాన్నగా మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా అబ్బాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే, మా అమ్మాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే. ఇది ఒక కోఇన్సిడెన్స్. సూపర్ చేశారు సార్. అండ్ ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్ చరణ్ అర్జున్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. మీకు సినిమాలో గూజ్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండవు. ఆయన మ్యూజిక్ ద్వారా చాలాసార్లు గూజ్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఇప్పుడు చూసిన పాట ఎంత బాగుందో మీరు చూశారు కదా. దీనికి 100 రెట్లు బాగుండే పాట ఒకటి ఉంది, నాకు నచ్చిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో. అది ఫ్యూచర్లో మీరు వింటారు, చూస్తారు. ఆ పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎలా సాకావు నాన్న అని ఒక పాట ఉంటుందండి. అయ్యి బాబాయ్, గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఆ సాంగ్. అంటే నిజంగా కూడా మా ఇంట్లో మేము 7గురం, నేను 5గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు.
మా నాన్న అప్పుడే గుర్తొచ్చాడు నాకు. అసలు ఆ పాటినప్పుడల్లా గుర్తొస్తాడు, కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. మమ్మల్ని ఏడుగురిని ఎలా సాదాడు, ఎలా సాకాడు ఆయన, ఎలా పెంచి పెద్ద చేశాడు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చాడు, చదువు లేదు సంజయ్ లేదు ఒక చిన్న పనిని నమ్ముకొని అని చాలా ఫీల్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ అలా మన తల్లిదండ్రులు గుర్తు చేసే సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆదరించండి. అన్ని సినిమాల్ని ఒకే లిస్ట్లో వేయకండి. ఏదో రివ్యూలు చూసో నలుగురు బాగుందంటేనో వెళ్ళి చూడటం కాదండి. మనకంటూ ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి జీవితంలో. ఎప్పుడు చూసినా అవతల వాడి అభిప్రాయం మీద బతకూడదు మనం. మన అభిప్రాయం ఒకటి ఉండాలి. కాబట్టి మనకి కొన్ని సినిమాలు మనం డిసైడ్ అయ్యి చూడాలి జీవితంలో. ఎవరో బాగుందని చెప్పిన తర్వాతనో చూడటమో, ఎవరో బాగాలేదంటే చూడడం మానేయడమో చేయకూడదు. ఇది డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకునే సినిమా. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ చెప్పాలనుకున్న కోమలి గారిని నిలబెట్టండి. ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసేలా చేయండి, ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుద్ది అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్ గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది, ఒక చిన్న ఒక బ్రహ్మానందం అనే సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు. తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో. తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అందుకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకటి సార్, అడగండి. టైటిల్ ఏంటి సార్ మంది? వెంకటరామయ్య గారు తాలూకా. మొన్నటి వరకు ఏ తాలూకా చెప్పాను సార్, ఆ తాలూకా అని చెప్పుకున్నాం సార్. ఈ సినిమా చూసిన తర్వాత ఈ తాలూకా అని కొంతమంది సినిమా ప్రేక్షకులు చెప్తారని టీం చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఈ టైటిల్ గురించి? చెప్తారండి. ఇప్పుడు నా ప్రభాకర్ అంటే ఏ ప్రభాకర్ అంటే ఈటీవీ ప్రభాకర్ అంటారు కదా, దాన్ని తాలూకా అంటే అదనమాట మీనింగ్. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో వచ్చేసి వీళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయి అతయ్య నేను అంటే ఎవరే నువ్వు అంటే వెంకటరామ గారి తాలూకా అనగా ఓహో వెంకటరామ గారి కూతుళ్ళ మీరు రండి అంటారు కదా, ఆ సెన్స్ లో పెట్టిన టైటిల్ అనమాట ఇది. ఊళ్ళో అంటే పల్లెటూళ్ళలో పెరిగే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది, జెన్జీస్ కి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. సో ఇప్పుడు ఆయనే కాబట్టి మొత్తం అంతా ఆయన గురించే నడుస్తుంది కాబట్టి కొరియోగ్రాఫర్ సాగర్ మాస్టర్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అందరినీ కదిలించే సినిమా, అందరికీ కన్నీళ్లు తెప్పించే సినిమా, ఒక నిజ జీవితంలో జరిగేటువంటి యథార్థ సంఘటనల రూపకల్పనే వెంకటరామయ్య గారి తాలూకా. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఒక సినిమా నాకు గుర్తొచ్చింది, పాత సినిమా. ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు నటించినటువంటి బడి పంతులు సినిమా గుర్తొచ్చింది. నేను ఆ సినిమా చూసిన రోజుల్లో 72, 73 ప్రాంతంలో విడుదలైన సినిమా చూసిన రోజుల్లో నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది, నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుని అవుతాను, ప్రముఖ నటుని అవుతాను, అప్పుడు ఇటువంటి పాత్ర పోషించాలి అని. ఇది నా మనసులో మాట, ఎవరికి ఇంతవరకు చెప్పని మాట. ఈ కథ విన్న వెంటనే నేను తప్పకుండా ఈ సినిమా చేయాలనేటువంటి కోరిక నాకు బలంగా కలిగింది. అది నిజరూపం దాల్చింది కూడా. ఉమ్మడి కుటుంబాలు కరువు అవుతున్న ఈ రోజుల్లో మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ మర్చిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమ భావము, ఆరాధన, కనీస గౌరవభావం కూడా కరువు అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అనేది మనకు ఒక శుభ పరిణామాన్ని కూడా నాకు అనిపిస్తున్నది. అది యథాలాభము కాకతాళీయమో తెలియదు, కానీ ఈ సినిమాలో
నాకు 3 కూతుళ్ళు 1 కొడుకు. స్టేజ్ మీద 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకు లేడు. నాకెందుకో బాధ అనిపించింది. సినిమా అంతే, నిజ జీవితం కూడా అంతే కదా. అంటే కొడుకుల పట్ల కొడుకులకు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, అసలు వాళ్ళను ఏమాత్రం కేర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అది కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. దయచేసి ఈ సినిమా చూడండి, ఆదరించండి. అందరూ సినిమాను లోతుగా ఆలోచించండి. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మనం ఏమవుతున్నాము, ఎంత పురోగతి సాధించినా కూడా బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యము. అదే వెంకటరామయ్య గారి జీవితం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడనండి, ఎవరైనా ఇబ్బంది పెట్టండి. మన సినిమా ఫస్ట్ అనుకునేది ఏంటంటే మన భారతదేశం వసుదైక కుటుంబం. అలాంటి వసుదైక కుటుంబంలో తెల్లవారితే రాజు అవ్వాల్సిన రాముణ్ణి నువ్వు రాజ్యం వదిలి అడవికి వెళ్ళాలని తండ్రి చెప్తే ఎందుకు వెళ్ళాలి అని కూడా ప్రశ్నించకుండా వెళ్ళే అంత పుణ్యభూమి, తండ్రి మాటలు గౌరవించే కొడుకు ఉన్న భూమి. అలాగే అన్న జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్ళాలి, అజ్ఞాతవాసం చేయాలి, అరణ్యవాసం చేయాలంటే మేమెందుకు చేయాలి అని అడగకుండా ఆయనతో పాటు అనుసరించిన పాండవులు జన్మించిన కర్మభూమి. అలాంటి భూమిలో నేడు అంత బంధాలకి పెద్దవాళ్ళకి అంత విలువిచ్చిన కుటుంబాల్లో నేడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మా ఇద్దరు ఉంటున్నారంటే ఆ పెద్దవాళ్ళంతా ఊర్లో ఉండే పరిస్థితి వచ్చింది. సిటీలో అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చేసారు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. 3 బెడ్రూమ్ తీసుకున్నా నీకో రూము నాకో రూము మన ఇద్దరికో రూమ్ అనే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. కాబట్టి 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయగలుగుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రుల్ని చివరి దశలో 4 కలిసి పెంచలేకపోతున్నారు. దానికి కారణాలు అనేక ఉన్నాయండి. అలాగని పిల్లలు తప్పు కాదు, పిల్లల్ని బ్యాడ్గా కూడా చూపించలేదు. బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్. సందర్భానుసారంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకు రావడము, వాళ్ళ రెంట్లు కట్టుకోవడం, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకే కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. ఊరు వదిలి పెద్దవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా కూడా జన్జీ జనరేషనే కాదండి, మొత్తం ఈ 90 జనరేషన్ కూడా అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆ జనరేషన్ ఈ జనరేషన్ లేదు, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నదే ఇది నడుస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నా సరే ఊర్లో బతకలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఇంకొక దారి లేని పరిస్థితి వచ్చింది. ఒక తండ్రి గొప్పతనం మన సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఫోన్ చేసి మీరు ఎలాగున్నారో నాన్న అని అడిగే పరిస్థితి తప్పకుండా వస్తుందండి. ఖచ్చితంగా అంత మంచి సినిమా, అంత మంచి కథ అనుకున్నట్టు వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం కోమలి గారు చాలా కష్టపడ్డారు. చాలా ఫైనాన్షియల్గా కూడా ఈ రోజుల్లో సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యింది, ఒక ఫోక్ సింగర్గా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ దాకా సినిమాని తేవడం అనేది, ఈ సినిమా మనం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, సెట్ మీదకి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, రిలీజ్ అయ్యేసరికి ఇంకో ఇక్కడ జరిగిన సందర్భాలన్నీ కూడా అందరికీ తెలిసినవి, మీడియా మిత్రులందరికీ తెలిసింది. నా జీవితం కూడా మీడియా నుంచే స్టార్ట్ అయిందండి. నేను ఎంఏ జర్నలిజం చేశాను, చాలా పత్రికల్లో పనిచేశాను. నాకు తెలుసు మా మీడియా సోదరుల కష్టాలు తెలుసు, అలాగని మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా కష్టాలు కూడా తెలుసు. ఆ కథ నుంచి వచ్చింది. ఆవిడ రాసుకొని ఒక లైన్ నాకు చెప్పారు, కూతురు తండ్రి మధ్య కష్టాలు ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్నాయని. ఆ కూతురు అత్తారింట్లో పడ్డ కష్టాలు, దాన్ని కూతురు అత్తారింటితో పాటు తండ్రి పిల్లల మధ్య ఉన్న బంధాన్ని కూడా కలిపి కంప్లీట్ సినిమాగా తీయాలి, ఒక తండ్రి గొప్పతనం తెలియచేయాలి అని ఉద్దేశంతో తీయడం అనేది జరిగిందండి. చరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి, చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు చరణ్ గారు. అలాగే మురళీధర్ గౌడ్ గారి గురించి చెప్పాలండి. చాలా మంది మురళీధర్ గౌడ్ గారిని ఒక యాంగిల్లో ఎంతవరకు చూశారు, ఇప్పుడు 2.0 ఖచ్చితంగా చూస్తారు ఆయన. ఎందుకంటే ఈ యాంగిల్లో ఆయన ఎప్పుడు కూడా ఎంతవరకు ఏ సినిమాలో చూడలేదు. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది, నాకు ఒక కంప్లీట్ సినిమా పడాలి, అది నా గోల్ అని ఆయన అన్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం పాత హీరోగా ఉండి పాత హీరో అయిపోయిన తర్వాత ఇప్పుడు వయసు పెరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఇతను సెట్ అవుతారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళగానే సారు కూడా కథ నచ్చి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న దానికి కన్నా ఎక్కువగా ఆయన సోల్ పెట్టి పనిచేశారు, చాలా కష్టపడ్డారు. మనం ఏం చెప్పినా సరే నో చెప్పలేదు, చాలా ఒబీడియంట్గా, చాలా డీసెంట్గా
కథకి ప్రాణం పెట్టి పనిచేశారు. చూడగానే మనకు అనిపిస్తుంది. మేము రామానాయుడు స్టూడియోలో ప్రివ్యూ చేసేటప్పుడు కొద్దిగా దృఢంగా అంటే కొద్దిగా చిన్న చిన్న వాటికి స్పందించిన ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే కొద్దిగా బలంగా ఉన్న మనుషులు, అన్ని కష్ట నష్టాలు చూసిన మనుషులు కొంతమందిని పిలిచాం. ఒక లాయర్ గారిని, ఒక పొలిటీషియన్ని, అలాగే ఇంకొక మాజీ నక్సలైట్ ఒక ఆవిడని పిలిచి సినిమా చూపించి వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఆయన కాళ్ళకి దండం పెట్టారు. సార్ ఇంత బాగా చేశారు మీరు, ఇంత బాగుంది సినిమా అని చెప్పేసి. అంటే అది యాక్టింగే కావచ్చు, కానీ వాళ్ళే కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని నమ్మకం నాకు బలంగా అనిపించిందండి. ఇంకా నేను చెప్పాల్సింది మన దివిజ గారి గురించి, హీరోయిన్ గారి గురించి. నేను ఫస్ట్ ఒక చిన్న వెబ్ సిరీస్లో అమ్మాయిని చూశాను. చూసి ఈ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ప్రభాకర్ సార్ వాళ్ళ అమ్మాయి అని తెలిసింది. ప్రభాకర్ సార్ అమ్మాయి అనగానే నేను కొత్త డెబ్యూ డైరెక్టర్ని, నాతో చేస్తారో చేయరో తెలియదు. ప్రభాకర్ గారు అనగానే చాలా మంది నన్ను భయపెట్టేశారు. అమ్మ నువ్వు ప్రభాకర్ గారితో మాట్లాడలేవు, ఆయన్ని కోఆపరేట్ చేయరు, అది ఇది అని సార్. కానీ అవన్నీ ఖచ్చితంగా అబద్ధాలండి. నాతో చాలా సాఫ్ట్గా, చాలా డీసెంట్గా సినిమా ఆద్యాంతం కూడా ఆయన ట్రావెల్ అయ్యారు. అంతా నాతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేశారు, ప్రతి విషయంలో కోఆపరేట్ చేశారు. అలాగే మేము ఫస్ట్ రోజు వైజాగ్ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభించిన రోజు, ఆ రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వెదర్ బాగోక ఆ ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. నైట్ టైం, రాత్రి 12 అయిపోయింది. ఆ టైం అప్పుడు కూడా ఆయన మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ ఎలా మీరు కూడా రాకపోతే ఎలా సార్, మీరే కొద్దిగా నౌన్ ఫేస్ కదా అది ఇది అంటే, ఇప్పుడు ఏం చేయండి సార్, మరి ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది, ఇప్పుడు నేను ఇంటికి కూడా వచ్చేసిన అని చెప్పేసి అంటే, సార్ అలా కాదు రాజమండ్రి వరకు వచ్చినా అక్కడి నుంచి కారు పంపిద్దామంటే ఆ నైట్ టైం మొత్తం పడుకోకుండా ఆ దివిజ గారు ఆయన ఆ నైట్ అంతా కూడా ఆయన స్వామిమాలలో ఉన్నారండి. అప్పుడు అంతా కోఆపరేట్ చేశారు, వచ్చారు, అన్ని కష్టాలు పడి కూడా వచ్చారు, సినిమా కూడా నిలబెట్టారు. ఆ అమ్మాయి చాలా బాగా పనిచేశారు. అసలు ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అమ్మాయిని చూస్తే నిజంగా పల్లెటూరు అమ్మాయి ఏమో, ఒక మిడిల్ క్లాస్ రైతు కూతురేమో అన్నంత అనిపిస్తుంది సినిమా. ప్రభాకర్ గారు అమ్మాయి అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఎవరు నమ్మరు, అంత బాగా పనిచేశారు. అలాగే మిగతా సత్యశ్రీ గారు ఆద్యంతం సినిమా వర్క్ చేశారు సినిమాకి సంబంధించి. ఇక చివరిలో మన మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారి గురించి నాకు మాట్లాడేంత స్థాయి లేదండి. ఎందుకంటే ఆయన చాలా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ఫోక్లో మంచి లిరిసిస్టు, మంచి ఫోక్ సాంగ్లు చేశారు, మంచి సినిమాలు చేశారు. విమానం, ఇప్పుడు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రేపు గరివిడి లక్ష్మి సినిమా వస్తూ ఉంది. ఇలా హుషారుపేటలు మన సురేష్ బాబు ప్రొడక్షన్గా అందులో వస్తూ ఉంది. ఇలాగ పెద్ద పెద్ద సినిమాలు చేసి కూడా ఆయన ఏ రోజు కూడా ఆ యాటిట్యూడ్ చూపించకుండా మాతో చిన్నవాళ్ళమైనా సరే మంచిగా కొలాబరేట్ అయ్యి మంచి లిరిక్స్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు, సినిమా చాలా బాగా చేశారు. అలాగే అందరూ కూడా మన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు. ఇక సాగర్ మాస్టర్ గారి గురించి ఆరు సాంగులు కూడా చాలా బాగా వచ్చాయండి. సాగర్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రాఫర్. ఈ సినిమా తర్వాత మంచి బ్రేక్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మంచి హార్డ్ వర్కర్, మంచి డీసెంట్గా వర్క్ చేస్తారు, ఏ మాటలు తక్కువ మాట్లాడతారు, కష్టపడతారు. చాలా మంచి వ్యక్తి. భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. అలాగే మా హీరో గురించి చెప్పాలి ఒకే ఒక్క మాట. హీరో జయం పంచాయతీలో ఇంట్రడ్యూస్ అయ్యారు, అందులో పంతుల క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా మంచి వర్క్ చేశారండి. ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని నేను దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరూ ఇంకెవరు మర్చిపో, ఆష్ని గారు, అలాగే సత్యశ్రీ గారు, ఇంకా మా రెండో ప్రొడ్యూసర్ గారు అంటే సోమేష్ సారిపల్లి గారు. ఆయనకి సినిమా ప్రపంచం తెలియదు, నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టారు. అందరికి కూడా దేవుడి దేవాలు అందరూ మంచిగా సినిమా మంచి హిట్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళి భవిష్యత్తులో కామెడీ గారు ఇలాంటి సినిమాలు మరి ఎన్నో చేయాలని కొత్త డైరెక్టర్లు, కొత్త టెక్నీషియన్స్ చాలా మంది, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటే ఇండస్ట్రీలో చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ ఎక్కువ చెప్పుంటే సారీ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా వెంకటరామయ్య గారి తాలూకా అనగానే నాకు ఫస్ట్ కోమలే గుర్తొస్తుంది ఎప్పుడు. ఎందుకంటే తనకు ఒక పాట వివాదం మీ అందరికీ తెలుసు. ఆ పాట సినిమా వాళ్ళు తీసుకున్నారు, తనతో పాడించలేదని చెప్పి చాలా వివాదాలు అయ్యిండే. అప్పుడు ఒకరోజు వచ్చింది నా దగ్గరికి స్టూడియోకి, రాగానే ఏదో పాట చేయించుకోవడానికి వచ్చిందేమో అనుకున్నాను నేను. సినిమాలో నా పాట నన్ను పాడించలేదు, నా పాట తీసుకుని నన్ను పాడించలేదు, అందుకే నేనే సినిమా తీద్దామని వచ్చినా. సో నేను చాలా పూర్తి పొందాను ఆ రోజు. అంటే ఒక జనరల్గా అంటే మా కుటుంబానికి సంబంధించిన తను, అంటే మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, రైటర్స్ అదంతా మాదంతా ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతాం. కాబట్టి మా దాంట్లో నుంచి ఒక అమ్మాయి, అందులో తెలంగాణ లాంటి ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చి సినిమా తీస్తా అంటే, మరి సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది,
దాన్ని రిలీజ్ చేయాలంటే ఊరికే తీయంగానే సరిపోదు, పెద్ద పెద్ద వాళ్ళే చాలా కష్టాలు పడుతున్నారు అంటే అప్పుడు సతీష్ డైరెక్టర్ తను నాకు అంతకుముందే తెలుసు. సో నా పాటల్ని ఫాలో అవుతూ ఒక అభిమానం చూపించేవాడు ఎప్పుడు. సో తన ప్లానింగ్, తన మార్కెటింగ్, ఇలాంటి డైరెక్టర్ అయితే పక్కా మంచి సినిమా తీస్తాడు, నీకేం టెన్షన్ ఉండదురా అని చెప్పి నేను కూడా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాను అప్పుడు. సో సతీష్ దాన్ని నిలబెట్టుకున్నారు. సో ఆ అమ్మాయి కోమలి వెనుక నిలబడి తను ఈరోజు ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చారు, ప్రసాద్ ల్యాబ్ దాకా తీసుకొచ్చారు. తప్పకుండా జూలై 18th థియేటర్ల దాకా కూడా తీసుకెళ్తున్నారు. ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటాయా ఇందులో చెప్పేనా? మొత్తం ఉంటాయి కదా. సో ఈ సినిమా కోమలి కోసమైనా ఆడాలి, సతీష్ కోసం ఆడాలి, ముఖ్యంగా వెంకటరామయ్య గారి పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గారి కోసం ఆడాలి. ఎందుకంటే ఆయన డీజే టీవీలో చూసినప్పుడైనా లేకపోతే బలగంలో చూసినప్పుడైనా నిజంగా మా ఊర్లో మామనో బాబాయినో పెదనాయనో చూస్తున్నట్టు ఉంటుంది. సో అలాంటి మనిషే సినిమా అంతా ఉన్నాడంటే మీరు ఆలోచించండి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. మంచి సినిమా. ఇందాక ప్రభాకర్ గారు మీకు ఉటంకించిన ఆ పదం ఏదైతుందో ఆ పాటే ఈ సినిమా. ఒక్కడివే నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల నెట్ట సాకావు నాన్న, ఒక్కడినే నిన్నొక్కడినే ఇంతమంది చూడలేకపోయామా. ఇదే ఈ సినిమా. సో ఆ పాట పాడింది కూడా నేనే, గుర్తుపెట్టుకోరు. మళ్ళీ నేను నా పాటలకి ఎవరెవరో పేర్లు పెట్టి క్రెడిట్లు పోతూ ఉంటాయి. అందుకే ఈసారి సతీష్ ఏం చేశాడంటే ఈ పాట నువ్వే రాయన్నా నువ్వే పాడన్నా మొత్తం నీ పేరుతోనే బయటికి రావాలని చెప్పాడు. సో థ్యాంక్ యూ. అలాగే సోమేష్, సో తన మిత్రుడు దర్శకుడు అవుతున్నాడంటే తన స్థాయి అంత పెద్దది కాకపోయినా తనకు ఉన్న దాంట్లో తను కూడా సపోర్ట్ చేసి కోమలి గారి పక్కన నిలుచున్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ప్రైమ్ షో వల్ల కూడా కొత్త కొత్త ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన మీడియా వాళ్ళు ఎలా అయితే మీరంతా ఆశీర్వదిస్తారో, నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇంకోటి, ఒక ఫోక్ సింగర్ బయోపిక్ గరివిడి లక్ష్మి, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక గరివిడి లక్ష్మి బయోపిక్ తీస్తున్నారు పీపుల్ మీడియా వాళ్ళు గౌరీనాథ్ డైరెక్షన్లో. దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఒక ఫోక్ సింగర్ ప్రొడ్యూసర్గా చేస్తున్న సినిమా కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఇది ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్న విషయం. అలాగే మా నిసార్ భాయ్ దీంట్లో అద్భుతమైన పాత్ర పోషించాడు. నా పాటలన్నింటిలో తనే ఉండేవాడు. మా చిరంజీవి అన్న అద్భుతమైన లిరిక్స్ కూడా రాశారా. నీకు ఇస్తారో ఇయ్యారో మైక్ మాట్లాడు. నేను పాటలు రాసేటప్పుడు నాకు ఎవరు ఇయ్యలేదు. అందరికీ నమస్కారం అండి. వెంకటరామయ్య గారి తాలూకా సాంగ్ టీజర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక ఫోక్ సింగర్ తొలిసారి ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమా తీసింది. చరణ్ చెప్పినట్టు ఆవిడ కోసము, గౌడ్ సాబ్ గారి కోసము, ఇంకా వీళ్ళందరి కోసం కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని గుర్తు చేసుకోవడానికైనా. స్వర్ణ గారు మొదటగా చెప్పారు గంజి బ్యాచ్కి ఇది అర్థమవుతుందని. గంజి నానైనా, బెంజి నానైనా, గంజి కాబోయే గంజి ఫాదర్ అయినా ఎమోషన్ ఒకటే ఉంటుందండి. తల్లి తండ్రులు, ప్రకృతి మనకు ఏదైనా ఇస్తుందండి చివరి వరకు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని. మీరు టీజర్లో చూశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయానే అని మీరు బాధపడేసి క్లైమాక్స్లో నిజంగా నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను సార్. మీరు నటించారు అంటున్నారు, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జీవించారు సార్. అది మీరు ఇప్పుడు చెప్పారు నా కథే అదని, అంత అద్భుతంగా చేశారు. సో మీ అందరూ అంటే ఇప్పుడున్న యూత్కి ప్రభాకర్ గారు చెప్పారు ఇందాక, తల్లిదండ్రుల కష్టాలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా తెలియదు. మామ 200 ఉన్నాయి బీరు తాగుదామా, 500 ఉన్నాయి పార్టీ చేసుకుందామా అనే కొడుకులు దయచేసి చెప్తున్నాను, అందులో ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి మీ ఫాదర్కి మీ మదర్కి ఫ్రూట్స్ ఇవ్వండి, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మీ అందరితో మాట్లాడుతుంది. దయచేసి చెప్తున్నా, రివ్యూయర్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, మీకోసం మీరు ఈ సినిమా చూడండి. మా ఆడపడుచు కోమలి గారు అండ్ మై ఫ్రెండ్ సోమేష్ గారు ఇలాంటి, ఎందుకంటే తనకు నిజంగా సినిమా గురించి అసలు ఏం తెలియదండి. కేవలం సతీష్ అన్న ఫ్రెండ్ కోసం, ఒక మంచి సినిమా పెట్టాడు. ఇలా కొత్త వాళ్ళు ఇంకా సినిమాలు తీస్తారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అని మీన్ ఇందులో అన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అవ్వడం అంటే ఏడవడం కూడా ఎంటర్టైన్మెంట్ అండి. సో ఏడవడం కోసం సినిమా రావాలనుకోవద్దు, నేర్చుకుంటారు ఈ సినిమా ద్వారా. ఒక మదర్ తన పిల్లల కోసం ఏం చేస్తుంది, తన ఫాదర్ ఏం చేస్తాడు అనే ఈ యొక్క అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశారు. అద్భుతమైన 6 పాటలు ఉన్నాయి, మీరంతా ఎంటర్టైన్ అవుతారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి సతీష్ చెప్పినట్టు నేను చెప్పిన ఇంకెవరో చెప్పనక్కర్లేదు, మీకే తెలుసు అది ఎలా ఉంటుందో. ఒక్కొక్క ఆర్ఆర్ బిట్తో మీరు బయటకు వచ్చేట హమ్ చేసుకుంటూ కొద్ది రోజులు మీరు
వెంకటరామయ్య గారి తాలూకా ఫీల్లో ఉండిపోతారు. దయచేసి మీ అందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు చిరంజన్ చిరంజన్ అంకుల్. ఈయన మాటలు చెప్పడమే కాదండి, యాక్చువల్లీ ఏ సినిమాకి పాట రాసినా డబ్బులు రాగానే వరంగల్ పోతాడు. పాపం వాళ్ళ అమ్మ ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది, అమ్మ కోసం పోతా ఉంటాడు. అంత మంచి కొడుకు ఆయన. అలాగే దివిజ, నిన్న ఒకటి అడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను. నువ్వు 3 సినిమాలు చేస్తే 3టికి నువ్వు రికమెండ్ చేస్తున్నావు నన్ను ఏమన్నా? 3 సినిమాలు చేస్తుంది హీరోయిన్ గా, అన్ని సినిమాలకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. నేనైతే నిన్ను చేయలే, నువ్వు నన్ను చేస్తున్నావేమో నాకు తెలియదు. సో హీరో గారు అలాగే అందరు సినిమాలు నటించిన అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ సతీష్ భాయ్. ఈయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే, ఒక సినిమా పూర్తే కాలేదు, రిలీజే కాలేదు, ఇంకో సినిమా ఆఫీస్ మొదలు పెట్టించారు అప్పుడే. అంటే ఎంత మంచి డైరెక్టర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఆ నమ్మకంతో థియేటర్కి వచ్చేయచ్చు, సినిమా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి, ఇంకా చాలా మంది పల్లెల్లో నుంచి డబ్బులు పట్టుకొని వచ్చేస్తారు మా కోమల్ గారి బాటలో. సో ఆ ఆశీర్వాదం మీరు అందరు ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, మీతో పని సార్. అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఫాదరే ఫస్ట్ హీరో, తర్వాతే నెక్స్ట్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటాం. అండ్ మీకు ఇప్పుడు చూస్తే మొత్తం ఫాదర్ ఎమోషన్ తోనే ట్రావెల్ అవుతుంది. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత వెంకటరామయ్య గారి ఫ్యామిలీ గుర్తొస్తుంటుంది. ఇప్పటి వరకు ఫాదర్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫాదర్ డే గుర్తొస్తే ఖచ్చితంగా మీ సాంగ్స్ తో కూడా పోస్టులు పెడుతుంటాం. లైక్ విమానం, నువ్వు కన్నా చాలా ఉన్నాయి, కానీ మా అందరికి చాలా ఫేవరెట్ ఉంది. ఆ పాట చాలా బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ఒక 1 లైన్ అయినా మీ నోటితో వినాలని మా నిన్ననే ఫాదర్స్ డే మొత్తం స్టేటస్ అవే స్టేటస్లు ఉన్నాయి. ఒకసారి ఒక 2 లైన్లు మీ నాన్న. నేను మీ అందరికి తెలుసు, కొంచెం ఎక్కువ అమ్మ గురించి అందరు చెప్పిన మహానుభావులు అందరు ఉన్నారని నేను నాన్న పక్షాన్ని వహించేశాను. సో విమానం సినిమాలో అయినా, ప్రైవేట్ సాంగ్లో అయినా, ఇప్పుడు వెంకటరామయ్య అయినా ఎక్కువ నాన్న పాటలే చేస్తూ ఉంటాను నేను. నాన్న ప్రేమ అంత ఈజీగా అర్థం కాదు, చాలా కష్టం నాన్న ప్రేమ అని తెలుసుకోవడం. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు. సంబరమంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నిదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. అలాగే ఈ పాటే పాడిన మంగ్లీనే ఈ సినిమాలో మొదటి పాట కూడా పాడింది. సో మంగ్లీ, మళ్ళీ నీ గురించి, నీ పాటల గురించి బాగా మాట్లాడుకుంటారు ఈ పాటతో. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ ఎమోషన్ కనెక్ట్ చేసినందుకు. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ కోమలి మహేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోమలి గారు అలాగే మహేందర్ గారిని కూడా పక్కన నుంచి సార్, కనీసం పక్కన నుంచి. ఎస్, సో ఫోక్ సింగర్ కోమలి అనగానే ఫస్ట్ సారంగ దర్యా గుర్తొస్తుంటుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్ తర్వాత ఈ సినిమా గుర్తొస్తుంది అనిపిస్తుంది. సో ఎంటైర్ జర్నీ ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి మీలో, కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఫస్ట్ రావడానికి రీజన్ ఏంటో మీ మాటల్లో వినాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా సినిమా టీం అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక హనుమాన్ సినిమా లాంటి మంచి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో ద్వారా రిలీజ్ చేసుకోమ్మా అని మంచి మనసుతో చెప్పడం జరిగింది. తనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, వెంకటరామయ్య గారి తాలూకా కూడా అదే విధంగా హిట్ కావాలని ఒక ప్రొడ్యూసర్గా ఐఎమ్ ప్రౌడ్గా చెప్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళాలి. ఇది ఒక మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరి కథ, ప్రతి ఇంటి కథ, మెయిన్గా ఒక ఆడపిల్ల కన్నీటి కథ. కోమలి క్రియేషన్స్ అని కోమలి తొట్టె మహేందర్ సారిపల్లి కోమలి క్రియేషన్ అనే ప్రొడక్షన్ మీద వెంకటరామయ్య గారి తాలూకా మూవీ రావడం జరిగింది. ఒక మధ్యతరగతి తండ్రికి కూతురిగా, ఒక రైతుకు భార్యగా, ఒక ఇంటి కోడలిగా ఈ ఒక లైన్ తీసుకోవడం జరిగింది. నేను నా జీవితంలో ఏం అనుభవించానో దాన్ని ఒక లైన్ తీసుకొని ఫస్ట్ బయటికి వచ్చి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది.
సార్ మనం ఈ సినిమా తీద్దాము, మీకు మంచి లైన్ ఇస్తాను సార్, మంచి కుటుంబ కథ చిత్రం. సినిమా అంటే అంత పెద్ద సింపుల్ కాదండి. ఆలోచించండి, ఆడపిల్ల మీరు ఫోక్ సింగర్, ఒక సింగర్ అయ్యింది సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదని అన్నారు. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడం కోసం. ఈరోజు వెంకట్రామయ్య గారి తాలూకా అని ఒక టైటిల్ సాంగ్ వస్తుంటే అందరికంటే ఎక్కువగా మా మనసుల్లో ఎంతో సముద్రం ఉప్పొంగిందండి. డైరెక్టర్ గారు మరియు నేను, మా ఆయన, ప్రతి ఒక్కరు, మా టీం మొత్తం, ఒక మేనేజర్ గారు, హీరోయిన్ గారు, మురళీధర్ గౌడ్ గారు, మా చైతన్య, ముఖ్యంగా మా చైతన్య చాలా కష్టపడ్డాడండి సినిమా కోసం. హరి, ప్రతి ఒక్కరు మా టీం మొత్తం చాలా కష్టపడ్డారు. ఏంటంటే ఈ సినిమా తీయడానికి మా డిఓపి అన్నయ్య కూడా చాలా చాలా కష్టపడ్డారు. మంచి అవుట్పుట్ ఇచ్చారు. మెయిన్గా సినిమా తీసే ముందు చరణ్ కలవడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంట్రా ఫోక్ సాంగ్ చేయడానికి వచ్చావా అని అడిగింది. కాదన్నయ్య సినిమా తీద్దామని వచ్చాను. సినిమా ఏంట్రా నువ్వు సినిమా తీయడం ఏంటి, సినిమా అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, కాదురా వెళ్ళిపోనా, నా సినిమా వద్దు, మంచి మంచి సాంగ్స్ చేసుకో, నీ వయసు చిన్నది, నీ అనుభవం చిన్నది, సినిమా అంటే అంత సింపుల్ కాదని చెప్పిండు. అయినా పర్వాలేదు అన్న, నీ సినిమా తీయగలను, తీస్తానని చెప్పినప్పుడు సరేరా సినిమాకు నేను ప్రాణం పోస్తాను, మంచి మ్యూజిక్ ఇస్తాను, మంచి ఆర్ఆర్ ఇస్తాను. విమానం సినిమాలో నువ్వు కన్న కలలే నిజమవ్వాలి చూడు అన్న పాటకి ఎంత ప్రాణం పోసావు, నా సినిమాకు కూడా అదే విధంగా ప్రాణం పోయి అన్నగారని అడగడం జరిగింది. అప్పుడు సరేరా చెల్లె ఓకే అని చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సినిమా తీయాలంటే అంత సింపుల్ కాదండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ముందుకు వచ్చాం. బయటకు రావాలి, ఈ సినిమా బయటికి రావాలి అని జనాల ముందుకు తీసుకురావడం కోసం ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు రావడం జరిగింది. దీనికి మా ఊరు గ్రామ ప్రజలు కూడా నాకు ఎంతో తోడుగా నిలిచారు. అలాగే మా ఆయన కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నన్ను ఈరోజు ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబెట్టారు. సినిమా విషయానికి వస్తే మురళీధర్ గౌడ్ సార్ గారు తన పాత్రను తను చాలా న్యాయం చేశారు. బాగా ఒక తండ్రి, మన కుటుంబంలో మా ఇంట్లో జరిగిందే మాకు జరిగిందే, మా నాన్న కూడా నేను ఇలానే చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవ్వరూ బయటికి వెళ్ళారు. అంత మంచి సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఎక్కడో అమెరికాలో నేను జాబ్ చేస్తున్నా కదా, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఒక్కసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయాలని అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాతకి. సుధా మేడం గారు కూడా చాలా మంచి న్యాయం చేశారు. అమ్మ పాత్రకి సీనియర్ నటి అండి తను. సుధా మేడం గారు, దివిజ గారు హీరోయిన్ ఫస్ట్ ప్రభాకర్ సార్ని కలిసినప్పుడు, సార్ మీ పాప అయితే న్యాయం చేస్తే సార్ మీ పాపను తీసుకోవాలనుకుంటున్నాం హీరోయిన్గా అంటే, సరే అమ్మా తప్పకుండా, సినిమా అంటే అంత సింపుల్ కాదమ్మా అని చెప్పడం జరిగింది. అయినా సరే హీరోయిన్ గారు దివిజ గారు, అలాగే హీరో గారు దినేష్ గారు, హాసిని, సత్యశ్రీ, గౌరీ నాయుడు ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా మనమందరం తెర మీద కనిపిస్తాం, ఎన్నో చేస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెర వెనుక ఉండి నడిపించే సినిమా టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్ చాలా గొప్పవారు. ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్ని కాపాడండి. ప్రొడ్యూసరు బతుకుతేనే టెక్నీషియన్స్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వర్క్ దొరుకుతుంది. అందరి జీవితాలు బాగుంటాయి. కాబట్టి ప్రొడ్యూసర్ని సేవ్ చేయండి. నాకు తెలిసిన విషయం ఈ సినిమాలో నేను నేర్చుకున్నదంటే, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయినా సరే సినిమా ముందుకు తీసుకురావాలని ఎంతగానో కృషి చేశాను. చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి లిరిక్ ఇచ్చిండు చరణన్న. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి. ఈ సినిమా చూడాలి. నా కోసమైనా వెళ్ళండి. నా కోసం ఒక ఆడ కూతురిగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ సినిమా తీయగలిగానని మీరు అందరూ వెళ్ళి సినిమాని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా వెళ్ళారని నేను చెప్తున్నాను. ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. తప్పకుండా మంచి సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు
ఈ సినిమా జూలై 18th రోజు రిలీజ్ కానుంది ప్రైమ్ షో ద్వారా. ప్రతి ఒక్కరు జూలై 18th థియేటర్కి వెళ్ళి చూడాలి. మంచి కుటుంబ కథ చిత్రం, మంచి సినిమా, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే సినిమా. తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా చూసి ప్రతి ఒక్కరు మీ స్టేటస్లలో, మీ వాట్సాప్లలో, మీ ఇన్స్టాగ్రామ్లలో, మీ ఊర్లలో మీకు తెలిసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ కుమార్. ఇంతకు ముందు జయమ పంచాయతీలో చేశాను. ఫస్ట్ ఈ సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, మా వెంకటరామయ్య గారి తాలూకా. దీనికోసం మాట్లాడే ముందు మా డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారండి. ఒక కాల్ చేయడం కాదు, ఒక కాస్టింగ్ కాల్ పంపించారు. ఏంటిది, నాకు ఏదో కాస్టింగ్ కాల్ పంపించారు, నేను సంథింగ్ ఓకే నాకు పంపించమని చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నాను. సార్ నాదేం సార్ సినిమా అన్నాను. వావ్ మీదా అని చెప్పేసి అంటే, సార్ ఒకసారి మన ఆఫీస్కి రండి సార్ మాట్లాడదాం. వెళ్ళానండి. ఇంకా స్టోరీ చెప్పారు. జస్ట్ ఒక 1 hour చెప్పారు. 1 hourలోని ఎట్లా చెప్పారంటే ఐ కాంట్ స్టాప్ రోలింగ్ మై టీయర్స్ అన్నమాట. అంత బాగుంది సినిమా. అంటే ఆఫ్టర్ జయమ పంచాయతీ ఏ సినిమా, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న నాకు దేవుడు పంపించిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మా డైరెక్టర్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇంత మంచి కథని నమ్మి ఎలా అయినా సరే ప్రేక్షకులందరికీ, అంటే ప్రజెంట్ మనం మారుతున్న కొద్దీ ఎవల్యూషన్ అనేది సహజం. ఎవల్యూషన్ అవుతున్నాం కానీ రూట్స్ పోయాయి అనుకోండి, ఎంత పెద్ద చెట్టు ఎక్కిపోయినా చెట్టు అయినా సరే కింద రూట్స్ పోయాయి అనుకోండి, ఇట్ విల్ కొలాప్స్ అండి. ఫైనల్లీ ద ట్రీ విల్ గెట్ కొలాప్స్. అలాంటి రూట్స్ని పట్టుకొని ఒక సోల్తో ఎమోషన్స్, కామెడీ, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి మా సినిమాలో. అన్నీ ఉన్నాయండి. మా వెంకటరామయ్య గారి తాలూకా, మన తాలూకా సినిమాలో అన్నీ ఉన్నాయండి. అలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన మా కోమలి గారు, ప్రొడ్యూసర్ గారికి, అట్ ది సేమ్ టైం సోమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చేస్తే సరిపోదండి. సినిమా ఓకే, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి థీమ్ ఉంటుంది. దీంతో పాటు వినదగ్గ సంగీతం ఉండాలి, మనసులను కదిలించేసేయాలి. సంగీతానికి మాత్రమే ఆ శక్తి ఉందండి. అలాంటిది మా చరణ్ అర్జున్ గారు సార్ దుల్లగొడేశారు సార్. మామూలుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ అండి. ఒక సాంగ్ కాదండి, ఇంతకు ముందు నాకు ఏమైనా సినిమాలు చూస్తే కొన్ని సాంగ్స్ ఇది బాగుంటుంది, నా ఫేవరెట్ సాంగ్ ఇది అదని చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అండి, ప్రతి సాంగ్ 4 songs ఉంటే 4 songs కితక్ కొట్టేశారు మా డైరెక్టర్. బీజిఎమ్స్ ఇప్పుడు మీరు చూసుంటారు, టీజర్ కానీ ట్రైలర్ కానీ, బీజిఎమ్స్ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అది అండ్ నాతో పాటు అండ్ వెంకటరామయ్య గారి తాలూకాలో మెయిన్ మా వెంకటరామయ్య గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు డీజే టీలులో కానీ ఎంత కామెడీ చేస్తారో, ఎంత హ్యూమర్ సంక్రాంతికి వస్తున్నాంలో కానీ మనం చూస్తుంటే చాలా కామెడీ చేస్తారు ఆయన. మామూలుగా కాదు, మురళీధర్ గౌడ్ గారు. మా వెంకటరామయ్య గారు తాలూకా సినిమాలో మాత్రం మీ అందరి గుండెల్ని అట్లా పట్టుకుంటారండి. స్ట్రింగ్స్ని హోల్డ్ చేస్తారు. ఇలా స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి ఏదమ్మా 1 2 3 4 5 థియేటర్లు అందరినీ స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి లాగుతారండి. అట్లా అంత పొటెన్షియల్ ఉన్న పవర్ఫుల్ రోల్, ఎమోషనల్ స్ట్రింగ్ పట్టుకొని లాగిన రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ సుధా గారు కానీ అండ్ మా హీరోయిన్, నా హీరోయిన్ దివిజ. అండ్ తను డెబ్యూగా వస్తున్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి నేను అనుకున్నా. ఎందుకంటే బుల్లితెర మెగాస్టార్ అంటే మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు అన్నది ఒక సెన్సేషన్, ఒక హైప్. ఆయన చెయ్యని సీరియల్స్ లేవు, తిరిగిన ఛానల్ లేదు. ఆయనకంటూ ఒక ఇమేజ్, ఒక స్ట్రాంగ్ అనమాట. అలాంటి వాళ్ళ పాపని డెబ్యూగా మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమాలోని అది నా పక్కన హీరోయిన్గా అన్నప్పుడు ఐఎమ్ రియల్లీ సో మచ్ గ్లాడ్ అండ్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే దివిజ సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మామూలుగా కాదండి, కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు చూసుంటారు సినిమా వెంకటరామయ్య గారి తాలూకా టైటిల్ సాంగ్. ఆ సాంగ్ ఎలా వేసిందో, ఏ సిచ్యువేషన్లో వెళ్తుందో నాకు తెలుసు, మా టీంకి తెలుసు అండి. కానీ ఎక్కడ ఏ మాత్రం డ్రాప్ లేకుండా అదే ఎనర్జీ, అదే వైపు, అదే గ్రేస్ అని మొత్తం షీ రాక్డ్ అండ్ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సచ్ ఎ పర్ఫార్మర్. అట్ ది సేమ్ టైం
నాతో పాటు చేసిన అందరూ సత్య, హాసిని అండ్ జీవనప్రియ, హరీష్ అనేది ప్రెసెంట్ మనోడు రాలేదు. నా పక్కన చేసిన హరీష్ అంటే త్రూఅవుట్ చేశాడు, చాలా బాగా చేశాడు. సినిమా అంతటి మీరు సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమాని మాత్రమే చూస్తారండి మా వెంకటరామయ్య గారి తాలూకా. బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారండి. ప్లస్ మార్క్ మై వర్డ్, వచ్చినప్పుడు సినిమా చూడడానికి వస్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారు. సినిమాలు చాలా వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి, చాలా హిట్స్ వస్తాయి. కానీ మనసులో నిలిచిపోయిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని ప్రమోట్ చేయండి, జనాల్లోకి పట్టుకెళ్ళండి. ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రింట్ మీడియాకి, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం వచ్చినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం మా సినిమాని ఈ జూలై 18న థియేటర్స్కి వస్తుంది. మీ అందరూ మంచి హృదయాలతో మీ యొక్క ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో ఇంటిల్లపాది హ్యాపీగా వెళ్ళి దర్జాగా మీ పిల్లలకు కూడా చూపించదగ్గ సినిమా మా వెంకటరామయ్య గారి తాలూకా జూలై 18న వస్తుంది. ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఓకే ఓకే సూపర్ అండి, చాలా బాగా మాట్లాడారు. మామూలు ఎనర్జీని తీసుకురాలేదు, ఒక రేంజ్లో తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మన వెంకటరామయ్య గారి తాలూకాకు సంబంధించి మెయిన్ డాటర్ అన్నమాట. సో మొత్తం కథ మొత్తం ఆమె వల్లే అటు ఇటు తిరుగుతుంది అనిపిస్తుంది. బట్ స్మాల్ స్క్రీన్ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా కూడా ఎట్లయినా మీరు దున్ని పడేస్తూ ఉంటారు. ఎంటైర్ తండ్రి అక్కడ కూర్చుని చూస్తున్నారు కూతురు ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి. సో హీరోయిన్ దివిజ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ కూడా ఆపేశారు. ఓకే, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ టైం అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది. సో నేను చాలా తక్కువగా మాట్లాడిస్తాను. వెంకటరామయ్య గారి తాలూకా ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి. ఈ సినిమా ఈ రోజు మేము జూలై 18న రిలీజ్ అవుతుందని చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ కోమలి గారు, మహేందర్ గారు అండ్ సోమేష్ గారు. వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, అది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్జీ అయ్యుండి ఇలాంటి కథ ఒకటి నేను చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమై ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ అంతా మాకు అందరికీ చాలా చాలా కావాలి. ఐ హోప్ యూ గైజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ దినేష్, సత్య, హాసిని, గౌరీ, హరీష్, ఆల్ ఆఫ్ అవర్ యాక్టర్స్, మా వెంకటరామయ్య, మా నాన్నగారు అండ్ సుధమ్మ, అందరికీ పేరు పేరున, మిర్చి మాధవి గారు, ఆల్ ఆఫ్ యూ గైజ్, అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా అండి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. జూలై 18న రిలీజ్ అవుతుంది. సిరీస్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మాట్లాడాలి కంపల్సరీ. జెన్జీ అని చెప్పి లీడ్ ఇచ్చారు కాబట్టి ఈ జెన్జీకి ఈ డాటర్ అంటే ఎలా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫిల్మ్ క్యారెక్టర్? అంటే ఇప్పుడు సినిమాలో కూడా మేమందరం జెన్జీ కిందకే వస్తాము. మేము ఎలా మా నాన్నని అర్థం చేసుకోలేదు, ఎలా మా నాన్నని చూసుకొని ఉండాల్సింది అనే పడ్డ బాధలు. సో ఇది మా జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇమోషన్ కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. సో ఐ హోప్ ఈ ఫిల్మ్తో బాగానే మేము చెప్పాము దట్ ఫాదర్ అనేది ఇంతగానం సాక్రిఫైస్ చేస్తారు, ఇంతగానం చేస్తారు అనేది వాళ్ళందరికీ అర్థమవుతుందని కోరుకుంటున్నాం. ఈ పోస్టర్, ఈ టీజర్ ఆల్మోస్ట్ కొంచెం తెలుసు కాబట్టి అన్నయ్య నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? డెబ్యూ హీరోయిన్ కాబట్టి. సో మా స్టార్, మా హీరో గారు ఏం చెప్పారు చెప్పండి. మా అన్న ఇంకా సినిమా చూడలేదు, డైరెక్ట్గా నేను ఫస్ట్ డే వెళ్తాను, ఫస్ట్ డే చూస్తాను అని చెప్పారు. బట్ సాంగ్ వరకు చూశారు. ఈ సాంగ్ ఇందాక వాళ్ళు చెప్పిన సాంగ్, ఇమోషనల్ సాంగ్ అది చూశారు. అండ్ హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డిడ్ అండ్ హీ ఆల్సో కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ సత్యశ్రీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికే ఏ స్క్రీన్ అయినా కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంటుంది ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఓకే, నేను చెప్పాలనుకున్నంత ఆల్రెడీ చెప్పేశారు యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, నేను సత్యశ్రీ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో మా వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ అండ్ సాంగ్ చూసే ఉంటారు. ఐ హోప్ మీకు అందరికీ నచ్చి ఉంటుంది. సో జూలై 18th మీ ముందుకు రాబోతుందండి. సో ఒక లేడీ ప్రొడ్యూసర్ అండ్ సోమేష్ గారు అండ్ కోమలి గారు
క్రియేట్ చేసిన మనం మీ ముందుకు రాబోతున్న వెంకటరామయ్య గారి తాలూకా మా సతీష్ గారు డైరెక్షన్లో జూలై 18th వచ్చేస్తుంది. సో దీంట్లో నేను చాలా చాలా స్పెషల్ రోల్ చేశానని చెప్పాలి. బికాజ్ ఇప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు దీంట్లో మీరు ఒక డిఫరెంట్ సత్యాన్ని చూడబోతున్నారు. సో అది మూవీ చూసాక మీరే చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలి. అండ్ ఇంకా ఒక లేడీ ప్రొడ్యూసర్గా, ఇప్పుడు దాకా ఒక ఫోక్ సింగర్గా ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ కోమలి అనే పేరు 2 రాష్ట్రాల్లో వినిపించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో లెజెండరీ యాక్టర్స్ మన సుధమ్మ అండ్ మురళీధర్ గారు, మీతో యాక్ట్ చేయడం కూడా చాలా చాలా ప్రౌడ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పుడే మీరు టీజర్ చూసుంటారు. ఇది సో ఫ్యామిలీ అండ్ ఒక ఎమోషనల్ ఫాదర్ ఎమోషనల్ ఉండే ఫిలిం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా, అంటే సిటీస్లో ఉండి విలేజెస్లో ఫాదర్స్ అంటే వర్క్ పరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మన పేరెంట్స్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మీ పేరెంట్స్కి, ముఖ్యంగా మీ ఫాదర్కి కాల్ చేస్తారు, నాన్న ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో అలాంటి ఒక ఫిలిం మీ ముందుకు రాబోతుంది జూలై 18th. అండ్ మా దినేష్ హీరో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా పెద్ద మూవీస్ చేయాలి, హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా దివిజ అసలు ఆల్ రౌండర్ అండి. చెప్పాలంటే మేము చాలా చాలా డేస్ వర్క్ చేసాం. ఎవ్రీ డే బిఫోర్ డే రేపు ఏంటి సీన్, ఎంత క్యూరియాసిటీ అంటే హార్డ్ వర్క్, హోంవర్క్ చేస్తుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో సింగింగ్, డాన్సింగ్ మీరు చూసే ఉంటారు, చాలా బాగా చేస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ దివిజ. ఇంకా ఎన్నో చెప్పాలి. సో నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ ఇప్పుడు ఏడ్పిస్తుంది కూడా వెంకటరామయ్య గారి తాలూకాలో. సో నేను ఇంకా మాట్లాడుతూ ఉంటే మూవీ మొత్తం నేను చెప్పేసేటట్టున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ మెయిన్, ప్రతి మూవీకి ఒక మ్యూజిక్ అదొక పిల్లర్ అండి. సో లిరిక్స్ ఆల్సో, ప్రతి ఒక్క సాంగ్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు, టైటిల్ సాంగ్ ఎంత మంచిగా ఉంది. థ్యాంక్ యూ చరణ్ గారు. అండ్ లిరిక్ రైటర్ మన చిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ క్యారెక్టర్ చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మన డిఓపిఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఇంత మంచి ఫిలిం మీ అవుట్పుట్ మంచిగా వస్తుంది అంటే డిఓపి అనిల్ గారు. అండ్ మన కొరియోగ్రాఫర్ సాగర్ మాస్టర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో ఈ మూవీతో కూడా మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ జూలై 18th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫుల్ రాక్ అసలు సత్య మామూలుగా లేదు, అదరగొట్టేసావు. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. ఇంకా మరెన్నో ఫిలిమ్స్ చేయాలని. డాన్స్ కానీ ముందు ఒక హాసిని ఉంది, హాసిని తర్వాత డాన్స్ చేయండి. ఒక సాంగ్ రెడీ చేయండి, ఇలాగ మన సాంగే హాసిని కమాన్. సో సీరియల్లో చాలా వరకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి రాబోతున్నారు, కొత్త క్యారెక్టరైజేషన్. సో మీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి క్లోజ్ చేసేస్తాను. ముందుగా కోమలి అక్క చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. కోమలి అక్కకి అండ్ అలానే సోమేష్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకొక హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోమలి అక్క అలానే సోమేష్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ కూడా చాలా హార్ట్ఫుల్గా ఈ సినిమాలో అయితే వర్క్ చేశారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్గా అర్జున్ సార్ ఆ సాంగ్ ఒకటి ఉంది, అది మీరు ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట, ఏడుస్తారు ప్రతి ఒక్కరు. అంటే మన లైఫ్లో ఫాదర్ ఇంత మంచి రోల్ ప్లే చేస్తారా, అంటే ఫాదర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని జనరల్గా అందరికీ తెలుసు. మనం ఎంత మిస్ అవుతున్నాం ఫాదర్ని అనేది ఈ మూవీలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో జూలై 18th థియేటర్స్లో వస్తుంది. పెద్ద సినిమాని ఎలా అయితే ఆదరిస్తున్నారో మా సినిమాని కూడా అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హాసిని. సో ఇలాగే అందరినీ నవ్వించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీ పేరులాగా. మా హీరోయిన్ గారు ఏదో చెప్తారంట, డాన్స్ చేస్తారు. నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ సార్, సారీ సార్ తొందరగా మాట్లాడాలని నాకు ఇందులో మర్చిపోయాను, రియలీ సారీ. చాలా
నేను సాంగ్స్ అన్ని మేము షూటింగ్ కి ముందే కార్లో పెట్టుకొని వెళ్ళేటోళ్ళం అనమాట. ఈ సాంగ్ కానీ పెళ్లి సాంగ్ సార్ నా ఫేవరెట్, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన మా డాడీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన లేకపోతే నేను లేను. మా మమ్మీ మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి అనిల్ గారు, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆన్ ద సెట్. ఆయన వాళ్ళు రాలేదు, మాట్లాడదాం. బట్ ఓకే, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ అండి. ఇక్కడ అంటే లేట్ అయిపోతుందన్న కంగారుతో చాలా ఏదో తప్పులు ఉంటే క్షమించండి. ప్రీ రిలీజ్ లో పక్కా మంచిగా మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. చాలరా? ఓకే, డన్. ఓకే, అయిపోయింది. దివ్యజ, హాయ్ దివ్యజ. మీది యాక్టింగ్ పరంగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ మీ ఫ్యామిలీ అంతా, ఏదైనా ఒక ఫ్యామిలీ ఇప్పుడు యాక్టింగ్ లో ఫుల్ బిజీ ఉన్నారంటే అది మీ ఫ్యామిలీ మాత్రమే నాకు తెలిసి. అయితే ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడానికి మీకు అంత కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే వాట్ యు విల్ సే? ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు నేను అసలు స్టోరీ వినలేదండి, నేను ఒప్పేసుకుంటున్నాను. కానీ ఇది నా డెబ్యూ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. నాకు ఇంకేం అనుభవం లేదు, ఏ సినిమా నేను చేయాలి చేయొద్దు అన్న ఇది లేదు. బై గాడ్స్ గ్రేస్, సిన్స్ మా నాన్న కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆయన అనుభవం ముందు ఐఎమ్ నోబడి. సో ఆయన విన్నారు, ఆయనకు చాలా నచ్చింది. అండ్ ఇలాంటి సినిమా ఒక ఈ జనరేషన్లో అమ్మాయిగా నువ్వు రిప్రజెంట్ చేయాలి అని ఆయనకు అనిపించింది, చేయమన్నారు, నేను చేశాను. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్ అండి. ఇలాంటి సినిమా ఒకటి మా జనరేషన్ వాళ్ళకి తెలియాలి, మాకు తెలియాలి. వాల్యూస్ అనేవి, ఇమోషన్స్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దాట్ ఓల్డ్ స్కూల్ ఇమోషన్స్ అనేది నేనే నేర్చుకున్నాను ఈ సినిమా వల్ల చాలా వరకు. అండ్ ఐ హోప్ మా జనరేషన్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. కోమలి గారు, ప్రొడ్యూసర్. ఫోక్ సింగర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఈ క్రమంలో చూసుకుంటే మీరు మీ లక్ష్యం ఏంటి, ఎలా వెళ్ళిపోయారు, ఈ సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు, నేను నిత్యం జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులను తీసుకొని ఒక మంచి సినిమా తీయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదో ఒక జాబ్ వస్తుంది, సిటీకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారు. ఒక రైతు, ఆ ఊర్లో ఉన్న రైతు తన పిల్లల్ని పక్క ఊరికి పంపించినా, బిడ్డను అత్తవారింటికి పంపించినా కూడా అంత బాధపడడండి. తనలో ఉన్న ఒక పొలం, అంటే రైతుకు భూమి అంటే ఎంతో ఇష్టం. ఆ భూమి అమ్ముకున్నప్పుడు తను చాలా బాధపడతాడు. గ్రామంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించి ఒక మంచి సినిమా తీసుకురావాలి. ఒక కుటుంబ కథ చిత్రం అని ప్రతి ఒక్క కుటుంబం ఈ సినిమా చూసిన తర్వాతకి అందరూ వాళ్ళ అమ్మ నాన్నలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని రోజులున్నా మనం కూడా ఒకప్పుడు అమ్మ నాన్నలను తప్పకుండా అవుతాం. పెద్దవాళ్ళం అయిపోయినాక మన పిల్లలు కూడా మనల్ని చాలా చక్కగా చూసుకోవాలని, ఈ జనరేషన్కి ఈ కథ అవసరమని మంచి వెంకటరామయ్య గారి తాలూకా తీసుకురావడం జరిగింది. దివ్య గారు, సహాయం అండి. జనరల్గా అంటే లాస్ట్ మినిట్ చూసుకుంటే బ్రహ్మానందం గారితో నా స్క్రీన్ షేరింగ్ అనేది మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ప్రతి ఇంట్లో మనోరాలు ఆ క్యారెక్టర్ అనేది. సో ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్గా వస్తున్నారు కాబట్టి కొన్ని రోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్లు, ఇలాంటివే చేయాలి, ఇలా వెళ్తే బాగుంటుందని. సో మీ డెసిషనే ఉంటుందా అంటే రోల్స్లో, లేదా ఫాదర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయిపోతారా? మీ ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి. అందరం కలిసి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాటి గురించే కాకుండా మా అందరికీ లైఫ్ లెసన్స్ చాలా చెప్పారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంత పెద్ద వ్యక్తితో నాకు అంత సేఫ్ దొరికిందంటే నాకు, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ సెకండ్ ఇది వచ్చేసరికి, ఇది నా డెబ్యూ ఫిల్మ్. నేను చేసినప్పుడు నాకు 18. సో అప్పటికి నాకు ఇంకా డెసిజన్ మేకింగ్ అదంతా నాకంతా ఆఫ్కోర్స్ ఐడియా లేదు కాబట్టి మా నాన్న విన్నారు, ఆయనకు నచ్చింది అండ్ ఆయన చేయమన్నారు కాబట్టి చేశాను. బట్ ఆఫ్టర్ దాట్ నేను నా సినిమాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కొంచెం నాకు ఏదో తెలుసు అనట్లేదు, కొంచెం తెలిసిన ఎక్స్పీరియన్స్తో నాకు నచ్చిన కథలు అండ్ ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండే కథలు చూస్ చేసుకుందాం అన్నది నా మోటివ్ అండి. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే చెప్పినట్టే
మన అమ్మాయిరా, అదే తిన్న ఎక్కడ చూసినట్టుంది, ఇలా కొంచెం రియలిస్టిక్గా జనాలకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుందామని నేను ప్రస్తుతానికి అయితే అలానే ఉంది నా మైండ్ సెట్. థ్యాంక్ యూ. సత్య హలో. హాయ్. సో రీసెంట్ గా నవీన్ పోల్శెట్టి గారితో సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తారు, థ్రోట్ క్యారెక్టర్. సో ఈ మధ్య చాలా చూసీగా చూస్తున్నాం మేము, చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో దీంట్లో మీ ఇంపార్టెన్స్ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది రోల్? సో మీరు ఒప్పుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నేను ఒప్పుకోవడానికి వెంకటరామయ్య గారి తాలూకా మెయిన్ స్టోరీ అండి. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి మీరు ఇప్పుడే అన్నారు చాలా చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో అనగనగా ఒక రాజు తర్వాత చాలా మూవీస్ వచ్చినా కూడా నాకు మెయిన్ నా క్యారెక్టర్ అంటే రెగ్యులర్గా ఉండేది కాకుండా డిఫరెంట్గా చేద్దాం అంటే సత్య ఇలా కూడా చేయగలదా, ఓహో సత్యలో ఈ టాలెంట్ ఉందా అని ఆడియన్స్కి అలాగే మా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలియాలి, ఓ సత్య ఇలాని కూడా చూపిస్తే బాగుంటుంది అని ఉండాలి అని చెప్పి నేను చూస్ చేసుకున్నా. థ్యాంక్ గాడ్ ఫస్ట్ నా మొత్తం కామెడీ రోల్ నుంచి ఒక డిఫరెంట్ రోల్కి నేను ఇప్పుడు రావడం జరిగింది. ద క్రెడిట్ గోస్ టు సతీష్ గారు, మా డైరెక్టర్ గారు, అండ్ కోమలి గారు, సోమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. జూలై 18th తప్పకుండా చూడండి మూవీ. ఓకే, థ్యాంక్ యూ. సత్య గారు దానికి కంటిన్యూ యాక్చువల్లీ అంటే జనరల్ గా జబర్దస్త్ చేసే వాళ్ళందరూ కూడా కామెడీ ఎక్కువ చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేస్తారని ఒక పర్టికులర్ టైం వరకు ఉండేది. ఇప్పుడు దాంట్లో నుండి వచ్చిన వాళ్ళే హీరోలు అవుతున్నారు, హీరోయిన్స్ అవుతున్నారు, అండ్ డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కూడా కొడుతున్నారు. సో అంటే జబర్దస్త్ చేసే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ డ్రీమ్స్ కానీ గోల్ కానీ ఏమనుకుంటారు, అంటే ఆడియన్స్కి ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలనుకుంటారు? అంటే నాట్ ఓన్లీ ఒక జబర్దస్త్ అనేది దాంట్లో ఉన్న పీపుల్స్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఉంటాయి. సో నా వరకు నన్ను అడిగితే మాత్రం డిఫరెంట్ రోల్ చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, చిన్నదా పెద్దదా అని కాదు. సో ఆడియన్స్ని నా లైఫ్ టైం ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలనేది నా కోరిక. సో మిగతా వాళ్ళ గురించి మాత్రం నాకు తెలీదు, వాళ్ళు ఎలా అంటే ఐ మీన్ ఐడియాస్తో ఉంటారు అనేది. బట్ నాకు మాత్రం నా లైఫ్ టైం ఇది ఒకటే నాకు వచ్చు, నేను ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా అంతే. దివిజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా బాగుంది టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ దట్టు కొంతమందికి బయోపిక్స్ చేయాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేసుకుంటారు అండ్ ఎవరిది చేస్తారు? అయ్యో చాలా పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తారా? ఇష్టం, అది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిది చేస్తారు? నాకు చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటా పోతే ఏదైనా చాలా ఉంటాయి ఆప్షన్స్. పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు పర్టికులర్గా అంటే నాకు కొంచెం పెద్దదే, బట్ నాకు సౌందర్య గారిది చేయాలని ఉందండి. ఆవిడ అంత లెజెండరీ యాక్ట్రెస్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో ఆవిడ కథ కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్లో దివిజ గారి హీరోయిన్ అన్నాక మీరు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఒక ఓకే బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు, అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది అని ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం లేకపోతే కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన వాళ్ళ పాపని డెబ్యూగా సినిమా హీరోయిన్గా పెట్టి అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ముందుకు నడిపిస్తారు. సో అక్కడ సినిమా పరంగా కూడా నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఓకే, నా జడ్జిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తున్నాను. బట్
ఒక అంత పెద్ద ఆయన కూడాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన కూడాను వాళ్ళ పాపని ఇట్లా లాంచ్ చేయడం అనేది వావ్, కథ ఇంకా అంటే నా జడ్జిమెంట్ కూడా రైట్, ఆయన కూడా కరెక్ట్ గా ఆలోచించారు. ఓకే, వెరీ గుడ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు ఇక్కడ యాక్చువల్గా ఇందులో ఇందాక ప్లే చేసిన సాంగ్ చాలా బాగుందండి. అయితే ఆ సాంగ్ సింగర్ వచ్చి మంగ్లీ గారు. యాక్చువల్గా కోమలి గారు వివాదానికి అదే సర్దుమణికి పోయింది, ఆ సాంగ్ సింగర్ కూడా మంగ్లీ గారు. అయితే ఆ డిస్కషన్ ఏమైనా వచ్చింది ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు కానీ, అదే ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో? అంటే ఆ వివాదానికి మంగ్లీకి ఏం సంబంధం లేదు కదా, తను పాడింది. బట్ అది కోమలి పెద్ద మనసు, అంటే తనకు ఆ పాటకి మంగ్లీ అయితేనే సెట్ అవుతుంది, మంగ్లీ కావాలని చెప్పి తనే అడిగి, మంగ్లీని కూడా తనే అడిగింది, మంగ్లీని కూడా తనే తీసుకొచ్చింది స్టూడియోకి. సో కళాకారులకు ముఖ్యంగా మ్యూజిక్లో ఉండే వాళ్ళకి అవన్నీ ఉండవండి లోపల. ఈ రోజు కారోజు అయ్యి మళ్ళీ నిద్రలేవగానే వెళ్ళిపోతాయి. బట్ మంగ్లీకి ఏం సంబంధం లేదు ఆ వివాదానికి, కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మంగ్లీ కూడా తన కోసం, అంటే నాకు తెలిసి తను బయట కమర్షియల్గా పాడేలాగా కాకుండా కోమలి కోసం తను చాలా ఫ్రెండ్లీగానే పాడింది. చాలా 2-3 సార్లు స్కేల్ మారుస్తున్నప్పుడు అప్పుడిప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి తను రెమ్యునేషన్ కూడా ఏం తీసుకోలేదండి, ఒక రూపాయి కూడా ఆశించలేదు. సాటి కళాకారురాల్లాగా ఒక ఆడపిల్ల అయింది, నువ్వు ముందుకు వస్తున్నావు, నీ సినిమాలో డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదురా చెల్లి, తప్పకుండా పాడతానని చెప్పి పాడింది. చాలా మనస్ఫూర్తిగా ఆవిడకి కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. హలో, ప్రొడ్యూసర్ గారు ప్రత్యేక అభినందనలు మేడం. థ్యాంక్ యూ. ఇవాళ పరిస్థితుల్లో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలన్నా, ఖర్చు పెట్టాలన్నా 10 రకాలుగా ఆలోచిస్తారు. అవును కళా హృదయంతో సినిమా తీయటం అనేది ఎంతో గట్స్ ఉండాలి. అవును. సో మీ కళా హృదయానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, థ్యాంక్ యూ. మీ మీద మీకు నమ్మకం ఏంటి? డబ్బులు పోవు వస్తాయనా, లేకపోతే కళను ఉద్దేశించి తీసిన సినిమా అనుకున్నారా? నాకు కథ మీద నమ్మకం. కథ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కథ అండి. అంటే మనం బయట ఎంతో మందికి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎవరికి ఇచ్చినా కానీ అందరికంటే మెయిన్ ప్రిఫరెన్స్ మన కుటుంబానికి ఇస్తాం. కాబట్టి మన కుటుంబంలో జరిగే స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, మన గ్రామంలో జరిగే, మన జీవితంలో మనం అనుభవించినటువంటి పరిస్థితులను తెలియజేసే యొక్క కామెడీ, ప్రతి ఒక్క సబ్జెక్టుని తీసుకొని ఈ కథను నమ్మి డైరెక్టర్ గారికి చిన్న లైన్ చెప్పినప్పుడు అసలు తీయగలుగుతామా మనం అని చాలా కష్టపడ్డాడండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే రియల్గా చాలా కష్టపడ్డాడు. సినిమా తీయగలుగుతామా, ఒక ఫోక్ సింగర్ అయింది, మీకు నేను న్యాయం చేయగలుగుతానా, మంచిగా ముందుకు వస్తేనే నీ లైఫ్ బాగుంటుంది, లేకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నా గురించి కూడా చాలా ఆలోచించడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే తీస్తామని అన్నారు. సరే, దానికి నేను సరే అన్నాను. కానీ తర్వాతకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మీరే అన్నారు, ఒక 10 రూపాయలు పెట్టాలంటే ఎంతో ఆలోచించాలి, ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు కదా సార్. నాకు ఒక ఆడపిల్లనేయండి, కానీ నా భర్త నా వెన్నంటే ఉంటూ నాకు తోడై నీడై అన్ని విధాల నాకు సహకరించి, ఎంత బడ్జెట్ అయినా సరే, ఎంత కష్టమైనా చేసిన పనిని పూర్తి చేయడం ముఖ్యం. ఒక పని చేసాం, మధ్యలో ఆపకూడదు. కష్టమైనా నష్టమైనా మన శరీరం ఇంకా బతికే ఉంది, మన ఒంట్లో ఇంకా రక్తం ఉంది, కష్టపడదాం, ముందుకెళ్దాం, ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకుందాం అని నాకు ధైర్యం చెప్పాడు. అలాగే డైరెక్టర్ గారు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ విధంగా వెళ్ళడం జరిగింది. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. మీరు అంటున్నారు డబ్బులు వస్తాయా రావా అంటే, ప్రేక్షకులు వెళ్ళినాక తప్పకుండా వస్తాయి. తెలుగు ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ పేదింటి బిడ్డ, నిజంగా నేను పేదింటి బిడ్డనే కాబట్టి ఈ పేదింటి బిడ్డ చేసిన సాహసాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్కరి తెలుగు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సార్. ఈ సినిమాలో మీరు కూడా యాక్టింగ్ చేశారా? ఏమన్నా సాంగ్ పాడారా? యాక్టింగ్ చేశాను. క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? పెద్ద సిస్టర్గా, అమాయకంగా, ఏమీ తెలియని సిస్టర్గా, నాన్న చెప్తే వినే కూతురుగా ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న తరుణంలో మర్డర్స్, హర్రరు, సస్పెన్స్, లవ్ ఈ నేపథ్యంతో వస్తున్న సినిమా. అవును సార్.
ఇవన్నీ పక్కకి చూసేసి ఈ తరహా కథ తీసుకోవడంలో మీ మీద గట్స్ ఏంటి? ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎవరు? సార్ గట్స్ ఏం కాదు సార్, అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు ఆదరిస్తున్నారు సార్, కంటెంట్ ఉన్న సినిమాలు. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు, ఈ టైప్ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి సార్. అలాగే కె విశ్వనాథ్ గారి సినిమాల ప్రభావం నా మీద కొద్దిగా ఉంటుంది సార్. ఆయన చాలా మంచిగా స్క్రీన్ ప్లే అలా వస్తుంటాయి. ఆ టైపు సినిమాలన్నీ కూడా ఈ రోజుకి కూడా మన కె విశ్వనాథ్ గారి సినిమాలు ఇప్పటికీ శంకరాభరణం, స్వాతముచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటాం సార్. అది అంత విజువలైజ్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో కథ తీసి ఇప్పుడు జరుగుతున్న కంటెంట్ మీద జనాలు, ఎందుకంటే ఈ జనరేషన్ సార్, జంజీ జనరేషన్ స్టార్ని చూడట్లేదు సార్, కంటెంటే చూస్తున్నారు. అందువల్ల ఈ టైప్ సినిమా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది అనే నమ్మకంతోనే తీసాం సార్. మీ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ చేశారా? డెబ్యూ సార్, ఇంతకుముందు ఏం చేయలేదు సార్, ఫస్ట్ సినిమా. కంగ్రాట్స్ మేడం, మీ ఫాదర్ గారి మాట నిలబెట్టడం కూడా సినిమా చేశారు. మీ ఫాదర్ నాకు బాగా పరిచయం, మీ ఫాదర్ మేము పనిచేసాం ఈటీవీలో. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకుంటే ఎన్ని మెలకువలు ఉంటాయి, అసలు దీంట్లో ఏం హైలైట్స్ ఉంటాయి మీ క్యారెక్టర్ పరంగా, సినిమాకి ఏం హెల్ప్ అవుతుంది? చెప్పచ్చు చెప్పకూడదు, బట్ యా, నాకు ఒక డెబ్యూగా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చండి. నా క్యారెక్టర్ పేరు లత. సో లతాలో షీఈ్ అ వెరీ గ్రౌండెడ్ విలేజ్ గర్ల్. ఒక విలేజ్ అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక రైతు బిడ్డ అంటే షీఈ్ వెరీ కనెక్టెడ్ టు హర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఇమోషన్స్ ఫస్ట్లో ఎంత అల్లరిగా ఉన్నా తర్వాత తనకి పెళ్ళైన తర్వాత తన లైఫ్లో ఎలా చేంజ్ అవుతుంది, తన చేంజెస్ వల్ల వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ కాన్ఫ్లిక్టే ఈ సినిమా. ఇంకా ఇంకా సినిమాలో మాత్రం చూద్దాం. డీజే గారు సార్, అంటే ఇప్పుడు బుల్లితెర వెంకటేశ్వర వాళ్ళ అమ్మాయి కింద ఇండస్ట్రీకి వచ్చారు. సో అంటే ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా పబ్లిక్ క్యారెక్టర్స్, లవ్ ట్రాక్ క్యారెక్టర్స్ అలా సేఫ్ రోల్ చదువుతారు. కానీ మీరు ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ వెళ్ళే క్యారెక్టర్ కదా, అంటే ఇప్పుడు రూట్ లెవెల్ క్యారెక్టర్, దాన్ని తీసుకోవడానికి అంటే స్టోరీ మీ ఫాదర్ కోసం ఒప్పుకున్నాను కదా, చేసినప్పుడు మీకు హార్ట్ టచింగ్ అనే పాయింట్ ఏంటి? స్టోరీ హార్ట్ టచింగ్ అండి. అది లతా అనే అమ్మాయి జర్నీ, తనకి తన ఫాదర్తో ఉన్న కనెక్ట్, నేను కూడా చాలా రిలేట్ అయ్యాను. బికాజ్ నాకు మా నాన్నగారు అంటే అందరికీ తెలిసినంత వరకు నేను మా నాన్న మా రిలేషన్ అనేది చాలా ఇట్స్ వెరీ పబ్లిక్, వెరీ ఓపెన్ దట్ ఐఎమ్ మై డాడ్స్ గర్ల్. సో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని డెఫినెట్గా అనిపించింది. అండ్ బబ్లీగా చేయాలి అది అలా రూల్ ఏం లేదు కదండి, నచ్చింది చేసాం అంతే. తీసుకుంటారు కదా. యా, బట్ ఇది చాలా దగ్గరగా అనిపించింది. అండ్ కోమలి గారు లాంటి ఆవిడే ఒక విలేజ్ నుంచి, ఆవిడే చాలా రూటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ, అలాంటి ఆవిడని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి మంచి కథ తెచ్చినప్పుడు ఇంకా బాగా జనాలకి తీసుకెళ్ళాలి అనే ఇంటెంట్తో ఉండింది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ గుడ్ డెబ్యూ. సో జబర్దస్త్ వచ్చినప్పుడు చాలా మంది చూసి ఎలా చూస్తారంటే ఒక పాజిటివ్ చూస్తారు, అట్లాగే కొంచెం నెగిటివ్ కూడా చూస్తారు, అంటే జోక్స్ కదా ఉండి అట్లా. సో అంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చారు కానీ చాలా మంది హైలైట్ అవ్వలేదు, వచ్చినట్టు పాసింగ్ లోట్లు వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం సెలెక్టివ్ తీసుకుంటున్నారు కదా, సో ఫ్యూచర్లో ఏమైనా లీడ్ యాక్టర్ చేసే అవకాశం ఉందా? అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానండి. అది కూడా కోరిక ఎవరికి ఉండదండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అంటే ఒక స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చాను, ఒక మంచి ఫిలిం ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా నుంచి ఇంకా నన్ను జనాలు ఇష్టపడే రేంజ్కి నేను వెళ్తాను. నాకు ఈ మూవీ చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో దీని ద్వారా నెక్స్ట్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేయడం ఇంట్రెస్టే నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు అంటే సారంగ సరియా అనే సాంగ్ గురించి కాంట్రవర్సీ జరిగినప్పుడు మీకు అప్పుడు ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి ఇక్కడ ఐ మీన్ కళాకారులకి అంత ఇదిగు లేదు, అంత గుర్తింపు లేదు అని చెప్పారు, అప్పుడు కామెంట్ చేశారు. సో అదే ఇండస్ట్రీకి మళ్ళీ ప్రొడ్యూసర్గా వచ్చి మూవీ చేస్తున్నారు, అప్పుడు డిఫరెన్స్ అంటే ఆ జర్నీ ఎలా చూస్తారు ఇప్పుడు? అంటే కళాకారులు ఇప్పుడే చెరగని చెప్తుంది, కళాకారులు ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రతి విషయం మర్చిపోతారు ఎప్పుడైనా. అంతా మేమంతా ఒక కుటుంబం, అందరం కలిసి చేస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది కాబట్టి అలాంటివి ఏవి మా మనసులో లేవండి.
అంటే రైతుల సినిమాలు అంటే ఇప్పుడు వీటిలో ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువ మనకు తెలుగు రావట్లేదు, తమిళ సినిమాలు కొన్ని వస్తున్నాయి. సో తెలుగులో ఇప్పుడు జంజీకి చూస్తారనుకుంటున్నారు ఈ మూవీని? తప్పకుండా చూస్తారు. కుటుంబానికి విలువని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఎవరైనా, ఎక్కడ ఏ మినిస్టర్ అయినా, ఏ కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కుటుంబానికే విలువిస్తారు. కుటుంబం తర్వాతే ఎవరైనా కదా. కుటుంబానికి విలువనప్పుడు ఎందుకండి, తప్పకుండా ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు కూడా కంటతడి పెట్టి బయటకు వస్తారు. ఇందాక మీ నాన్నగారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన స్టోరీ నా కూతురు చేసింది అంటే తనకి స్టోరీ కూడా తెలియదు అని చెప్పారనమాట. ఒకవేళ మీ నాన్నగారికి ఈ స్టోరీ నచ్చకపోయింటే మీరు చేసేవారు కాదా? ఒకవేళ ఆయనకి నచ్చి మీకు నచ్చకపోయినా మీరు ఈ సినిమా చేసేవారా అంటే? అయ్యో పెద్దదే పెట్టారుగా. ఓకే. ఇప్పుడు నచ్చకపోయి ఉంటే అంటే పోయి ఉంటే ఏమైనా నాకేం తెలుసండి, నచ్చింది కాబట్టి చేశాను. ఇప్పుడు పోయి ఉంటే అది ఎందుకు ఇప్పుడు మనకి? ఏమో నచ్చకపోయి ఉంటే నా వరకు వచ్చేది కాదేమో, వి నెవర్ నో. బట్ బై గాడ్స్ గ్రేస్ నచ్చింది. సతీష్ గారిని, కోమలి గారిని కలిశారు, మాట్లాడారు, నచ్చింది, నా వరకు వచ్చింది, నేను చేశాను. రానున్న రోజుల్లో అంటే మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంటుందంటే స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు? అంటే ప్రస్తుతం అయితే నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను. ఫస్ట్ డెబ్యూ కాబట్టి మా నాన్న వినడం జరిగింది. బట్ అదర్వైజ్ ఇప్పుడైతే ప్రస్తుతం నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను. డైరెక్టర్ గారు మేడం చెప్పండి మేడం. సార్ టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే అందులో ఒక సీను పర్సనల్ గా నా హార్ట్ కి కనెక్ట్ అయింది అనమాట. థ్యాంక్ యూ. సో ఒక సీను ఫాదర్ చెట్టు కింద కూర్చొని ఏడుస్తాడు కదా, అది లిటరల్లీ నాకు మా డాడీ గుర్తొచ్చారనమాట. థ్యాంక్ యూ. రీసెంట్ గా మేము కూడా ల్యాండ్ అమ్ముకోవడం జరిగింది అనమాట. సో పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది చాలా క్లియర్ గా హార్ట్ కి టచింగ్ గా అనిపించింది. సో ఇలాంటి కథ ఎంచుకోవడానికి, ఇలాంటి కథని రియాలిటీకి దగ్గరగా చూపించాలంటే కూడా చాలా కష్టం. అసలు మీకు ఛాలెంజింగ్ అనే అనుకుంటున్నాను నేనైతే. సో మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్టర్ సైడ్ రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే ఈ కథనే మీ ఫస్ట్ డెబ్యూ మూవీకి ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. అంటే మేడం వేరే కథలు ఉన్నాయండి ముందు మేము రాసుకున్నది, కానీ ఫస్ట్ టైం ఏంటంటే మా సోమేశ్వరరావు గారు, ఆ ప్రొడ్యూసర్ గారు, నేను కలిసి ఒక కథ అనుకున్నాం. లవ్ స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్లో అనుకొని చిన్న బడ్జెట్లో ప్లాన్ చేస్తున్న సందర్భంలో కోమలి గారు అనుకోని సందర్భంలో నాకు ఫోన్ చేశారు. ఎప్పటి నుంచో నాకు పరిచయం మేడం, ఫోక్ సాంగులు పాడుతుంటారు. నేను కూడా అంతకుముందు టాలీవుడ్ ఛానల్లో క్రియేటివ్ హెడ్ వర్క్ చేసి మన ఫిల్మ్ నగర్లో, అప్పుడు ఇంటర్వ్యూ కూడా పిలిచేటప్పుడు అలా పరిచయం అండి. ఇలా ఒక లైన్ ఉందండి, నాది ఒక పాట బాగా వెళ్ళింది, దాని మీద సినిమా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఒక కూతురు అత్తవారింట్లో పడ్డ కష్టాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అంటే కూతురు ఆ పాయింట్ అయితే అంత ఒక్కటే పాయింట్ సినిమా మొత్తం వెళ్ళలేమని ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి ఆవిడ నేను కూర్చొని రాసి మా అందరికి నచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్తుంది. అంటే మేము 90 జనరేషన్ కాదు మేడం, కొద్దిగా ఆ కష్టాలన్నీ దగ్గర నుంచి చూస్తున్నాము. ప్రకృతితో కొద్దిగా మాకు అనుబంధం ఉంటుంది కాబట్టి విలేజ్ నుంచి వచ్చాం, ప్యూర్ విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అవన్నీ పక్కింట్లో కానీ మన ఇంట్లో కానీ ఇవన్నీ జరిగిన సందర్భాలు ఎప్పుడు కూడా చాలా చూసాం. భూమికి రైతుకి మధ్య అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. అది చేసాం మేడం. రైతు కుటుంబం నుంచి వచ్చాం కదా అది. సోమేష్ గారు, సో దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి నెక్స్ట్ ఏమన్నా సైట్ ఫిలిం తీసేది ఉందా, ఏమన్నా ప్లానింగ్ ఉందా ఏంటి? ప్రెజెంట్ అయితే ఏం లేదు. అర్థం కాలేదు సార్. ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. సో అయితే దీనిలో ప్రొడ్యూస్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే చాలా టఫ్గా సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ అందరూ కొత్తగా ఉండేవాళ్ళు. సో మీరు అనుకున్న విధంగా ఉందా, లేదా అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయిందా? ఎక్కువ బడ్జెట్ అయింది, అందరూ డిఫరెంట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.